శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు ఎంతో విశేషమైనటువంటి మాఘ పౌర్ణమి. ఈ రోజున శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే ఈరోజు లలితాదేవి జయంతి కూడాను. మరి ఇంతటి విశేషమైనటువంటి ఈ రోజున సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలను విన్నా, వినిపించినా, చదివినా ఎంతో పుణ్యం. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథలను వినండి. ఒకనాడు శౌనకాది మహామునులు నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహామునిని దర్శిస్తారు. వారు ఆయనతో, ఓ స్వామి, సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాభివృద్ధిని, మోక్షాన్ని కలిగించేటటువంటి వ్రతము ఏదైనా కానీ ఉంటే తెలపండి అని అడుగుతారు. దానికి వారు, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్నను నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాలు చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెబుతుంటారు. పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలను తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ అన్ని చోట్ల అందరూ ఆయనకు ఆనందంగానే ఉంటారు. కానీ భూప్రపంచమైనటువంటి మానవలోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైనటువంటి బాధలను పడడం నారద మహర్షుల వారు గమనిస్తారు. ఆ దుఃఖం మనసుకు సంబంధించి కావచ్చు, శరీరానికి సంబంధించి కావచ్చు, ధనధాన్యం కోసం కావచ్చు. కారణం ఏదైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి దుఃఖ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అది చూసినటువంటి నారదముని చాలా విచారించి తక్షణమైనటువంటి కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వెళతాడు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో 4 చేతులలో శంఖచక్ర గదా పద్మాలు కలిగినటువంటి సర్వాలంకృతుడైనటువంటి విష్ణుమూర్తిని దర్శించి భక్తితో ఆయన పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలవాడవు, భక్తుల కోరికలను తీర్చగలవాడవు అని అనగా, స్వామివారు, భక్తా, ఏమిటి నీ కోరిక అని అంటాడు. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకైతే కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరేటటువంటి మార్గమే లేదా? నువ్వు తలుచుకోవాలే కానీ వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏ మాత్రం దయ ఉన్నా వాళ్ల మీదకు ఆ కృపారసాన్ని విస్తరించు అని అంటాడు. నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారదా, లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సహాయపడను చెప్పు. అసలు మానవులు తలుచుకోవాలే గాని వారి కష్టం చిటికలో తొలగిపోయేటటువంటి ఒక వ్రతం ఉంది. ఎంతో పుణ్యం కలిగించేటటువంటి, అలాగే కష్టాలను నివారించేటటువంటి పవిత్రమైనటువంటి వ్రతం అది. దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని కనుక యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అని అంటాడు. ఓ స్వామి, ఆ వ్రత ఫలం ఎలాంటిది? దాని విధానం ఏమిటి? ఇంతకు ముందు దీనిని ఎవరు చేశారు? ఎప్పుడు చెయ్యాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి అని అంటాడు నారదుడు. అప్పుడు ఆ శ్రీహరి, దీనిని ఆషాఢంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పూర్ణిమ నాడు కానీ, సూర్య సంక్రమణ రోజున కానీ చేస్తే చాలా శ్రేష్టం. అలా అని ఈ రోజుల్లోనే చెయ్యాలి అని ఏమీ లేదు. ఏ రోజన్నా, ఏ నెలలో అన్నా, ఏ సంవత్సరంలో అయినా సరే చేయవచ్చు. నెలకు ఒకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒక్కసారి చేయొచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వర్తకులైతే వ్యాపారాన్ని మొదలుపెట్టే ముందు, ఏదైనా పని ప్రారంభించే ముందు, ఆపద కలిగినప్పుడైనా, డబ్బు సమస్యలను ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా చేయవచ్చు. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ ప్రభు అయినటువంటి ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై నీవు ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను. అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపసించి మరలా స్నానం చేసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. రాత్రి కుదరని వారు ఉదయం చేసుకోవచ్చు. పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అక్కడ ఒక పీటపై అంచు కలిగినటువంటి కొత్త తెల్ల తువాలను పరవాలి. దాని మీద బియ్యం పోసి ఒక కలశ పాత్ర, వెండి, రాగి, ఇత్తడి ఇలా ఏదైనా కానీ ఒక కలశ పాత్రను పెట్టి దాని మీద కొబ్బరికాయను ఉంచి దాని మీద రవికెల గుడ్డను ఉంచాలి. ఆ పీటపై బియ్యము, మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టాలి. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి
మంటపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరుడు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలుగా ముందుగా పూజించాలి. కాబట్టి కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. తరువాత గణేశుడు మొదలైనటువంటి పంచలోక పాలకులను 5గురును ప్రతిష్ఠించి నిర్మలమైనటువంటి మనస్సుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్ణం వారైనా చేయవచ్చు. స్త్రీలు కూడా చేయవచ్చు నారదా. ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందేలా చేస్తుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగిస్తుంది, 1000 ఏళ్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని అంటాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాణాలు చేసి పూలు, ఫలము, భక్తి శ్రద్ధలతో పూజ జరిపించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇలా చేస్తే వాళ్ళు కోరినటువంటి కోరికలు తప్పకుండా తీరుతాయి, సంతోషంగా ఉంటారు. ఈ వ్రతం విశేషంగా కలియుగంలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి చెప్పినట్లుగా సూత మహాముని శౌనకాది మహామునులకు చెబుతాడు. ఆ తరువాత, ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెబుతాను వినండి. కాశీపట్టణంలో చాలా బీద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతనికి తినడానికి సరైనటువంటి తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధను చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలేమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగిపోయేటటువంటి మార్గం గురించి చెప్పమని కోరుకుంటాడు. దానికి శ్రీ మహావిష్ణువు సత్యనారాయణుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి విష్ణువును కనుక పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతాన్ని చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమవుతాడు శ్రీ మహావిష్ణువు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోకుండా వ్రతం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరుతాడు. అలా ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనం సమకూరుతుంది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేస్తాడు. ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టాలన్నీ తొలగిపోయి సర్వ సంపదలకు అధికారి అవుతాడు. అప్పటి నుండి అతను ప్రతీ నెల ఆ వ్రతాన్ని చేసి అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. ఈ బ్రాహ్మణుడి వలన విని ఈ కథ వేరే ఎవరు చేశారో తెలపమని చెప్పి శౌనకాదిములు సూత మహర్షి వారిని కోరుతారు. సూత మహర్షుల వారు ఈ విధంగా చెబుతారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూ ఉండగా ఒకరోజు ఒక కట్టెలమ్మేటటువంటి అతను అక్కడికి అనుకోకుండా వస్తాడు. అతనికి బాగా దాహం వేసి నీళ్ళు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి దాని విశేషం గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టాలు తొలగిపోయాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు అక్కడే ఉండి తీర్థ ప్రసాదాలను తీసుకుని వెంటనే తను కూడా చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకుంటాడు. అనుకోవడమే తడువుగా ఎప్పటికన్నా రెట్టింపు ధనం వస్తుంది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేస్తాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలైనటువంటి వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతాన్ని ఆచరించి నైవేద్యం పెడతాడు. ఈ వ్రత మహత్యంచే అతను కూడా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మరొకరి గురించి తెలియజేస్తాను వినండి. పూర్వం సత్యవాకు కలిగినటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అటు భద్రశీల అనేటటువంటి నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, ఇది ఏం వ్రతం, దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు రాజు వివరంగా చెప్పి, ఏమయ్యా, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి చేస్తున్నాను అని అనగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అంటూ ఆ రోజు ఇక వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికెళ్ళి భార్య అయినటువంటి లీలావతికి ఆ విషయం గురించి చెబుతాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి మొక్కుకుంటాడు. కోరినటువంటి కోరికలు తీర్చే ఆ సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద మొక్కులు సంపద ముప్పులు అని ఒక మాట అంటారు కదా, ఆ మాట ఊరికే రాలేదు.
ఆ అమ్మాయికి కళావతి అని నామకరణం చేస్తారు. కానీ ఆ వేడుకలో స్వామిని మర్చిపోతాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది, యుక్త వయసుకు వస్తుంది. భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు అతనికి గుర్తు చేసినా అమ్మాయి పెళ్ళిలే చేద్దాంలే అని చెప్పి మాట దాటవేస్తూ ఉండేవాడు. తగినటువంటి వరుణ్ణి గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి వైశ్యకుమారుడు ఉన్నాడని చెప్పి విని అతనితో పెళ్లి నిశ్చయం చేస్తాడు. అప్పుడైనా మాట నిలబెట్టుకుంటాడా అంటే పెళ్లి సంబరంలో పడి ఆ దేవుణ్ణి కూడా మర్చిపోతాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తి కోపించినవాడై తగినటువంటి సమయం కోసం వేచి ఉంటాడు. అలా కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడు ఉండేటటువంటి రత్నసానుపురానికి వెళతారు. ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యునికి గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి అతన్ని శపిస్తాడు. ఆ శాపవశంచే ఎవరో చేసినటువంటి నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి భటులు వెంటబడుతూ ఉంటే భయపడిపోయి ఆ వైశ్యులున్నటువంటి చోట ఆ డబ్బును వదిలేసి పారిపోతారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లులను పట్టుకుపోతారు. రాజు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకుంటాడు. వాళ్ళు కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. సత్యనారాయణ స్వామి శాపవశాన అక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించిపోతుంది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరిస్తారు. తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు. అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటే చివరి వరకు ఉండి తీర్థ ప్రసాదాలను తీసుకొని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడుతుంది. ఆ తరువాత విషయం తెలుసుకొని తన తప్పును తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మరిచిపోయినటువంటి ఆ సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చెయ్యాలి అని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం ఏమాత్రం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుణ్ణు క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి ఆ సత్యదేవుడు వెంటనే తగినటువంటి చర్య తీసుకుంటాడు. ఇక ఆ దేవదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని, వాళ్ళను విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి అలా చేయనటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని చెబుతాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడే నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతమంతా చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు. అలాగే ఆ వైశ్యులకు భయం లేదని చెప్పి దైవవశం వలన ఇలాంటి దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నానపానాదులు చేయించి మంచి బట్టలను ఇచ్చి వారికి రెట్టింపైనటువంటి డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక రాజు వద్ద సెలవు తీసుకొని ఆ వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళను పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి వారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వారి దగ్గరకు వచ్చి మీ ఓడలో ఏముంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా, ఓ దండి, ఇక్కడ మా వద్ద ఏముంటే నీకెందుకు చెప్పు, నీవు దొంగలించడానికి వచ్చావా? మా దగ్గర ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, పోయిరా అని చెప్పి పరిహాసలాడతారు. తదాస్తు అని అంతర్ధానమవుతాడు. దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత పనయ్యి దుఃఖిస్తాడు. ఇక అల్లుడు వెంటనే, మామా, ఇది ఆ త్రిదండి శాపమే. ఆయన చూస్తుంటే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు. ఎలాగైనా సరే అతని వద్దకు వెళ్ళి వేడుకుందాం పదండి అని అంటాడు. ఇక అలాగే మామ అల్లుడు ఆ త్రిదండిని వెతుకుతూ ఆయన చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసినటువంటి అపరాధాన్ని మన్నించండి అని చెప్పి పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడకండి, నువ్వు మీ మాటలను ఉల్లంఘించారు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతుంది అని అంటాడు. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే దేవదేవుణ్ణి ఈ విధంగా కీర్తిస్తాడు. ఓ జగన్నాథ, నారాయణ, బ్రహ్మాది సమస్త దేవతలే మాయా మోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేరు.
కాబట్టి మూఢుడనైనటువంటి నేను ఏ విధంగా తెలుసుకోగలను? కాబట్టి ఆగ్రహించకుండా ప్రసన్నుడవు కమ్ము. నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను. నాకు నా ధనం తిరిగి ప్రసాదించండి స్వామి అన్నటువంటి ఆ ప్రార్థనకు ప్రసన్నుడైనటువంటి ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు. మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతారు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమని తన ముఖ్య భటుణ్ణి పంపిస్తాడు. అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ ఉంటారు. అది చివర్లో ఉంటుంది. ఆ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని చెప్పి తాను ముందుగా వెళుతుంది. భర్త క్షేమంగా వచ్చాడు అన్నటువంటి సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలను తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వెళుతుంది. అది చూసి ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ మునిగిపోయే విధంగా చేస్తాడు. కళావతి ఇక భర్త కనిపించకపోవడంతో ఎంతో దుఃఖిస్తుంది. ఆమె దురావస్థను చూసి తండ్రి, బంధువులు అందరూ చాలా బాధపడతారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా ఆ భగవంతుని మాయ. ఆ నారాయణుని యొక్క మాయను తెలుసుకోవడం ఎవ్వరికీ తరం కాదు అని విలపిస్తుంది. ఇక కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలవుతుంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుని తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు సత్యదేవుడు ఆ వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు. సాధు, నీ కుమార్తె నా ప్రసాదాన్ని తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రసాదం తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది. కళావతి అలాగే చేస్తుంది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తరువాతే ఇంటికి వెళతాడు. అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి, సంక్రాంతికి ఈ వ్రతాన్ని ఆచరించి ఇహపర సుఖాలను పొందుతాడు. ప్రజారంజకంగా పాలించేటటువంటి తుంగధ్వజుడు అనేటటువంటి రాజు ఒకడు ఉండేవాడు. ఒకనాడు అతను వేటకి వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అక్కడ అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలకులు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి పూజ చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని వచ్చి ఇస్తారు. అప్పుడు ఆ రాజు ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా వారు హీన కులస్తులు అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని భుజించడం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. అతని ధిక్కారానికి, అతని గర్వానికి శిక్షగా అతని 9 కొడుకులు మరణిస్తారు. ధనధాన్యాలు అన్నీ నశించిపోతాయి. ఆ రాజు తన సత్యదేవుణ్ణి లెక్క చేయకపోవడం వలన ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ గోపబాల దగ్గరకు వెళ్ళి వారితో కలిసి స్వయంగా సత్యదేవుని యొక్క పూజను చేస్తాడు. అప్పుడు అతని 9 కొడుకులను, ధనధాన్యాలను తిరిగి పొందుతాడు. ఓ మునులారా, చూశారా? ఎవరైతే దుర్లభమైనటువంటి ఈ సత్యపూజను చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలను పొందుతారు. 4 వర్ణాలలో ఏ వర్ణం వారైనా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. పుత్రులను పొందుతారు, బంధు విముక్తి పొందుతారు, భీతుడు భయాన్ని కోల్పోతాడు, చివరికి సత్యపురానికి వెళతాడు. శౌనకాది ముల్లారా, ఏ వ్రతం చే మానవుడు దుఃఖం నుండి ముక్తి కలవాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని మీకు నేను చెప్పాను. కాబట్టి విశేషమైనటువంటి ఫలప్రదం కలది. ఈ దేవుణ్ణి సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా అంటారు. సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీర్చి సత్యరూపుడు కాగలడు. కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని నిత్యము ఎవరైతే చేస్తారో, ఈ కథలను ఎవరైతే నిత్యము వింటారో వారి పాపాలు అన్నీ నశించిపోయి ఆ సత్యదేవుని యొక్క కృపను పొంది చివరకు విష్ణులోకాన్ని పొందుతారు అంటూ శౌనకాది మునులతో సూత మహర్షుల వారు సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలను, వ్రత విధానం గురించి ఈ విధంగా వివరిస్తారు. అలాగే ఈరోజు శనివారం, అలాగే మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి నాడు వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని ఆచరించి సకల ఐశ్వర్యాలను పొందినటువంటి ఒక దంపతుల గురించి తెలుసుకుందాం. పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్రుడు అనేటటువంటి శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం కలదు. ఎంతో పాండిత్యము, అలాగే ఎంతో చక్కని వినయ విధేయతలతో ఉండేవాడు. అయితే అతను పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణుచిత్తుని భార్య తారామతి, ఆమె కూడా ఎల్లప్పుడూ ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మముల యందే
ఆమె మనసును లగ్నం చేసి స్వామిని నిరంతరం ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమాలలో దక్షిణగా వచ్చేటటువంటి కొద్దిపాటి సొమ్ముతో అష్ట కష్టాలు పడుతూ సంసారం సాగిస్తూ ఉంటారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయస్సు సమీపిస్తుంది. తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఏ విధంగా జరిపించాలా అని చింతిస్తూ ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపారమైనటువంటి ప్రేమ అని మనందరికీ తెలిసిందే కదా. అయితే ఆనాడు మాఘ పౌర్ణమి. ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తడతాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ ఇదిగో దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు కనుక మీ ఇంట్లో నన్ను ఉండనిస్తే తిరిగి రేపు ఉదయాన్నే నేను నా దారిన నేను వెళ్ళిపోతాను అని విష్ణుచిత్తుని అర్థిస్తాడు. అందుకు విష్ణుచిత్తులు, స్వామి, అంతకు మించినటువంటి అదృష్టం మాకేముంటుంది చెప్పండి. అతిథి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడితో సమానమని చెప్పి మన పురాణాలు కూడా ఘోషిస్తున్నాయి కదా. కాబట్టి తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంట్లో తప్పకుండా ఉండవలసింది అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళి సపర్యలు గావిస్తాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అంటాడు. ఏమమ్మా, చాలా దిగులుగా ఉన్నావు, ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా నాతో చెప్పు అని అంటాడు. అందుకు తారామతి, స్వామి, తమన్ని చూస్తుంటే మహా తపస్సంపన్నులుగాను తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగాను ఉన్నారు. మీ వద్ద దాచడానికి ఏముంటుంది స్వామి? నా మనోవ్యదంతా నా బిడ్డల వివాహం గురించి మాత్రమే అని చెప్పి విన్నవించుతుంది. అప్పుడు ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధను నేను గ్రహించాను. నీ కష్టాలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కాగలుటకు ఒక అద్భుతమైనటువంటి వ్రతం ఉంది. అది మీకు చెబుతాను. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి భోగభాగ్యాలతో తూలతూగుతారు. వెంకటేశ్వర స్వామివారి వ్రతం. ఈ వ్రతం ఎంతో సులభతరం అని చెప్పి ఆ వ్రత విధానమంతా ఆ దంపతులకు వివరిస్తాడు. అప్పుడు విష్ణుచిత్తుడు, స్వామి, మహా సంతోషం. ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులెందుకు, శుభస్య శీఘ్రం అని అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినం. ఈ రోజే తమరు సెలవిస్తే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తాము అని చెప్పి విష్ణుచిత్తులు తారామతి దంపతులు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమునే బంధుమిత్రులందరినీ ఆహ్వానించి వెంకటేశ్వర వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా ఆచరిస్తారు. వచ్చినటువంటి భక్తులందరూ ఆ వ్రతం పూర్తయిన తరువాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముడి పాదపద్మములకు నమస్కారాలను గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతతీర్థ ప్రసాదాలను తాను కూడా స్వీకరించి మనోభీష్ట ఫల సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని వారిని ఆశీర్వదిస్తాడు. ఇక అంతలో చీకటి పడి నిద్రా సమయం ఆసనమవుతుంది. అప్పుడు విష్ణుచిత్రుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిపోయినటువంటి దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతంగా, స్వామి, కడు పేదవాడినటువంటి నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసి ఉంది అని చెప్పి దీనాతి దీనంగా వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణుచిత్తునితో, నీవేమీ బాధపడనవసరం లేదని చెప్పి తను బయట వరండాలో పడుకుంటానని చెబుతాడు. అలా కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమిస్తారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. ఎటు చూసినా కటిక చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావడం లేదు. విష్ణుచిత్తునికి బయట పడుకొని ఉన్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంటుంది. కానీ ఆ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగోలా గడుపుతాడు. అంతలో తెల్లవారుతుంది. వర్షం కాస్త తేలిక పడుతుంది. బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో, ఎంత బాధపడుతున్నాడో అని అనుకుంటూ బయటకు వచ్చినటువంటి ఆ దంపతులకు అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగినటువంటి దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంటుంది. ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపిస్తుంది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమవుతుంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యం! ఎన్నో జన్మల పుణ్యఫలం. కానీ ఆ స్వామివారిని తెలుసుకోలేకపోయామే. చివరికి చినిగిపోయినటువంటి దుప్పటిని ఇచ్చానే నా స్వామికి అంటూ తలుచుకుంటూ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వస్తాడు. రాగానే ఇల్లంతా స్వర్ణమయంగా కనిపిస్తుంది.
అంతా ధనరాశులే. ఆహా! వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతకల్ప మహత్యం వలనే కదా ఇదంతా జరిగింది అని ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతిస్తారు. చూసారా? సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పటమే కాకుండా తీర్థ ప్రసాదాలను కూడా తానే స్వయంగా స్వీకరించాడు. స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పకుండా స్వామి వస్తాడు. ఆ స్వామి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.